ధన్యవాదాలు అధ్యక్ష. మాది రాంబిల్లిలో వార్డ్ నర్సాపురం, కొత్తపట్నం అనే 2 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. దీనికి నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ అక్కడ కట్టారు అధ్యక్ష. ఇది మేము డెఫినెట్ గా స్వాగతిస్తాం, ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. కాకపోతే అక్కడ ఉన్న మత్స్యకారులకి ఎప్పుడైతే బేస్ ఇస్తానన్నారో ఆ రోజు ఎన్ఏఓబి డిపిఆర్ లో ఎన్ఏఓబి దీంట్లో కూడా అగ్రీ చేశారు అధ్యక్ష. ఒక జట్టి ఇస్తాను, ఫిషింగ్ జట్టి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కోసమని. తర్వాత అక్కడ ఫీజిబిలిటీ లేదు ఆ పర్టికులర్ ఏరియా అన్నారు. ఇంకో పక్క పూడిమడక జట్టి అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది కనీసం ఇక్కడి నుంచి పూడిమడక జట్టి అని ఇస్తారనుకుంటే పూడిమడక జట్టికి 385 కోట్లు అగ్రీ అయిపోయారు, అంతా అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చారు, అన్ని వచ్చిన తర్వాత కూడా మళ్ళా దాన్ని తగ్గించాలని చెప్పి మళ్ళా డిపిఆర్ సబ్మిట్ చేసి 125 కోట్లకి తగ్గించి ఈ రోజు పూర్తిగా ఏం జరుగుతుందో ఏమవుతుందో కూడా తెలియదు, దాన్ని అలాగా పెండింగ్ పెట్టేశారు అధ్యక్ష. ఇది అప్రూవ్డ్ అయిపోయిన జట్టి, అప్రూవ్డ్ అయిన తర్వాత కాంట్రాక్టర్ ఫిక్స్ చేశారు, కాంట్రాక్టర్ వచ్చి పనులు స్టార్ట్ చేశాడు, కానీ ఈ రోజు అది ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవానికి మొత్తం మా నియోజకవర్గంలో ఉన్న పూడిమడక, వార్డు రాంబిల్లి, వార్డు నర్సాపురం, కొత్తపట్నం ఈ మత్స్యకారులందరూ ఈ రోజు వాళ్ళ జీవనోపాధి అగమ్య గోచరంగా తయారైంది అధ్యక్ష. దయచేసి దీని మీద మంత్రి గారు తగు నిర్ణయం తీసుకుని ఇమీడియట్ గా దాన్ని మళ్ళా రెజ్యూమ్ చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష.